విజయ్ మార్క్ మ్యాజిక్ తమిళనాడులో మొదలైంది. ప్రధాన పార్టీలకు భారీ షాకులు తప్పడం లేదు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం విజయ్ సాధించారు. విజయ్ను సీఎం చేసేందుకు పలు పార్టీలు ముందుకు వచ్చాయి. అయితే విజయ్ అందరికీ ఆమోదం తెలపలేదు. ఎంపిక చేసిన పార్టీలతోనే కలిసి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండే పార్టీలను ఖరారు చేశారు. దీంతో టీవీకే కూటమి బలం 126కు చేరింది. సీఎంగా ప్రమాణ స్వీకారం పైనే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. 108 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీవీకేను ప్రభుత్వానికి ఆహ్వానించాలంటే ముందుగానే మెజార్టీ లెక్కలు ఇవ్వాలి అంటూ లోక్ భవన్ స్పష్టం చేసింది. దీంతో తనకు మద్దతు ఇచ్చే పార్టీ నేతలతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్తో విజయ్ భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం 12:30 విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని డిసైడ్ అయ్యారు. మధ్యాహ్నం గవర్నర్తో భేటీ తర్వాత అధికారికంగా ప్రకటన చేయనున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారం వేళ డిఎంకే, అన్నా డిఎంకేకు భారీ షాకులు తగులుతున్నాయి. డిఎంకేలో ప్రధాన పార్టీలు ఉన్న కాంగ్రెస్ విజయ్తో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. దీనిపైన డిఎంకే నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. వెన్నుపోటు రాజకీయాలంటూ విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్డీఏ కూటమిలోనూ పార్టీలు కూటమిని వదిలి విజయ్తో కలిసేందుకు సిద్ధమవుతున్నాయి. 234 స్థానాల రాష్ట్ర అసెంబ్లీలో సాధారణ మెజార్టీకి 118 స్థానాలు అవసరం కాగా విజయ్ పార్టీ 10 సీట్ల దూరంలో నిలిచింది. దీంతో కాంగ్రెస్, పీఎంకే వామపక్షాల మద్దతు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. డిఎంకే కూటమిలోని కాంగ్రెస్ 5 సీట్లు, సిపిఎం 2, సిపిఐకి 2, పీవీకేకి 2 సీట్లతో పాటు అన్నా డిఎంకే కూటమిలోని పీఎంకేకి ఉన్న 4 సీట్లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ సిద్ధమయ్యారు. డిఎంకే, అన్నా డిఎంకే నుంచి కొందరు ఎమ్మెల్యేలు టచ్లోకి వస్తున్నారు. అయితే వారిని చేర్చుకోవటం పైన విజయ్ ఇప్పటికైతే సుకుమంగా లేరు. విజయ్కు మద్దతు విషయంలో అన్నా డిఎంకేలో చీలిక కనిపిస్తోంది. డిఎంకే కాంగ్రెస్ నిర్ణయంతో విభేదిస్తోంది. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారం వేళ తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.